నమస్తే ప్రెసిడెంట్ గారు, బాగున్నారా? నమస్తే శెట్టి సాబ్, రండి కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? కాఫీ కానీ టీ కానీ ఏం తీసుకుంటారా? ఏం లేదు ప్రెసిడెంట్ గారు, ఎవరో నాగరాజు వేరా అంట స్థలం నేను కాల్ చేస్తున్నారు. దాని గురించి నీతో మాట్లాడదాం వచ్చాను. ఓ అవునా, వాళ్ళదేముందండి, పిల్ల బచ్చాలు. వాళ్ళ గురించి నేను చూసుకుంటానులే. అయినా ఇంత చిన్న విషయానికి మీరు ఇక్కడికి రావాలా? ఒక ఫోన్ కాల్ కొడితే నేను చూసుకుంటా కదా శెట్టి గారు. సరే అండి ప్రెసిడెంట్ గారు, ఈవినింగ్ కుర్రోడితో అమౌంట్ పంపిస్తా, దాన్ని కొంచెం చేసి పెట్టండి. ఇంకా కుర్రోడు ఏంటంటే ఆన్లైన్ పేమెంట్లు వచ్చాక. ఏంటమ్మా నాగరాజు, ఏంటి రమ్మన్నావు? నమస్తే అండి సర్వేర్ గారు. మా స్థలం పేపర్లు అండి. మా స్థలం ఎక్కడి వరకు ఉందో కొంచెం కొలిసి చూసి చెప్తారా? ఏయమ్మా పేపర్లు ఇవేనా? సరే, ఇదేనా స్థలం? అవునండి. ఎటు నుంచి? ఇటు నుంచి అట, అటు నుంచి ఇటా? ఇటు నుంచి అటు సార్. ఎవరన్నా ఉన్నారా మధ్యలో? ఒకళ్ళు ఉన్నారండి. మరి తేడా ఏమన్నా వచ్చిద్దా? ఏం రాదు సార్, ఏం రాదు సార్. వేద్దాం మరి కొలత? వేద్దాం సార్. సరే, పట్టుకోమ్మా. ఇల్లమ్మా ఎల్లు, స్ట్రైట్గా నడుచుకుంటే ఎల్లు. ఇల్లమ్మా ఎల్లు, ఎక్కడ దాకా ఉందో చూడు నీది, ఆ కర్ర చూడు. ఇక్కడ దాకా ఉందమ్మా, ఇదే నీ సరద్దు. నమస్తే సర్వేర్ గారు, ఏంటి ఎలా వచ్చారు? ఇది నా స్థలం, నేను కొలుస్తున్నారు. నాగరాజు పేపర్లు తీసుకొచ్చి స్థలం కొలమంటే కొలుస్తున్నానండి. ఇది నా స్థలం, నాగరాజు ఎవడో స్థలం కొలవడానికి? ఇది నా స్థలం, అసలు నువ్వెవరు? ఎవడరా నువ్వు? ఈ స్థలం మొత్తం నేను కొన్నా, చూసుకో పేపర్స్. ఏంటండి సర్వేర్ గారు, ఏంటి గొడవ? నమస్కారం అండి శెట్టి గారు. నమస్తే. నమస్కారం ప్రెసిడెంట్ గారు. చూడు ప్రెసిడెంట్ గారు, ఇది నా పొలం, కానీ అతని పొలం అని చెప్పి గొడవ చేస్తున్నాడు. తప్పుడు కాగితాలు తీసుకొచ్చి నా పొలం అంటున్నాడు. ఒరే నారాజు, ఇట్రా, నీతో మాట్లాడాలి ఒకసారి. ఒరే నాగరాజు, ఆడు విజయవాడలో పెద్ద బలిసిన సేట్రా. ఆయనకి 20 షాపులు, 20 గోడౌన్లు, పెద్ద పలుకుబడి ఉందిరా. ఎందుకురా మనకి? నువ్వు కూడా అలాంటివి ఏంటి రాకు, మనోడు అయ్యుండి. చూడు నాగరాజు, ఈ చుట్టుపక్కల ఉన్న 10 ఎకరాలన్నీ ఆయనయే. కొత్తగా ఫ్లాట్లు కూడా పోస్తున్నారు. నీ చిన్న ముక్క కోసం ఎందుకు గొడవ? మీకెంత కావాలో చెప్పు, నేను ఇప్పిస్తా. నేను ఊరుకున్నా, మా వాడు ఊరుకోడు. ఇది మా తాతల నుంచి వస్తున్న ఆస్తి, ఎలా వదులుకుంటాం? నువ్వెంత ఇచ్చినా చెల్లదు.
ఏంటి సర్వేయర్ గారు, ఏంటి మా స్థలం కొలిచారా? కొలిసావేరా? సర్వేయర్ గారు, ఎక్కడ వరకు ఉంటుంది మా స్థలం? కొలిచావేరా? కర్లగూడ పాతాం. ఇక్కడ నుంచే మీ స్థలం, ఇక్కడ నుంచే కంచేసుకోవచ్చు. ఎవడరా నువ్వు నా స్థలం తావడానికి? నువ్వెవడరా? సర్వేయర్ గారు చెప్పిన వినపడలేదా? ఇది నాది. ఏ ప్రెసిడెంట్ ఏంటిది? నన్నే రా అంటావు? ఎవడరా నువ్వు? ఈ స్థలం నాది. కాల్ తీస్తావా లేదా? తీయనరా. ఎవడరా నువ్వు? అన్నయ్య, గవర్నమెంట్ సర్వేయర్ ముందే మన స్థలం లాక్కున్నాడు. ఇప్పుడు కనుక ఇది మనకి దక్కకపోతే ఇంకెప్పటికీ దక్కదు. ఏంటి రఘు, విషయం ఏంటి? ఏం లేదు రంగగారు, చిన్న స్థలం గొడవ అంతే. ఏం నాగరాజు, ఏమైంది? మా స్థలం ఆక్రమించాలని చూస్తున్నారండి వీళ్ళు. ఏంటండి చెట్టి గారు? ఎంత కావాలని ఇస్తానండి, వాళ్ళే వినట్లేదు ఎంత చెప్పినా. మా వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి అండి అది, మేము అమ్మం. ఇదిగోనయ్యా ఎరా, ఈ ఒక్కసారికి నా మాట విను. నీకు న్యాయం జరిగేదని నేను చూస్తా. సరే అండి, మీరు ఎలా చెప్తే అలా. మీరంటే మా నమ్మకం ఉంది. సరేనయ్యా, ఆ పాసిండ్రాలు తీసేయి. సరే అండి, అలాగే తీయేస్తామండి. రంగారావు గారు, ఆ వీరగాడు నారాజుగాడు అసలు మారినట్లా. మీరు ఒక మాట చెప్తే పని అయిపోయింది. తర్వాత మనం తర్వాత చూసుకుందాం, ఓకేనా? ఎరా ఎగిరెగిరి పడ్డారు, ఏం పీకారా? మీరంతా మీ బ్రతుకులెంత? నా మాట వినకపోతే ఇలానే జరుగుద్ది. ఆ ముసలోని నమ్ముకుంటే మీకేం చేస్తాడరా? వాడు నా మనిషి. ఊర్లో ఎవడైనా సరే నాకు ఎదురు తిరిగితే ఇదే గతి పడుతుందని చెప్పండి నాకు కొడకల్లా. ఏంటమ్మా నీ బాధ? డబ్బులు ఇస్తా అన్నా కదా. ఇక్కడ ఎవరు లేరమ్మా, నీకు ఎంత కావాలో చెప్పు, ఇక్కడే సెటిల్మెంట్ చేస్తా. నాకు అవసరం లేదు, నేను అమ్మను. మర్యాద చేతి అర్థం కాదా? నేను తలుచుకుంటే ఏమైందో తెలుసా నీకు? నిన్న నా పైన కొనుప వేయాలని చూసావు. నీకు ఫ్యామిలీ ఉంది, గుర్తుందా నీకు? నేను తలుచుకుంటే ఏమవుతుందో నీ ఊహలకు కూడా అందకుండా చేస్తాను నిన్ను. నువ్వు తలుచుకో, ఏదైతే అదైంది, చూసుకుందాం. అరే ప్రెసిడెంట్, ఆ వీరాగాడి కళ్ళలో భయం చూడాలరా. నువ్వేం చేస్తావో తెలియదు నాకు. ఇంకోసారి మీ కళ్ళలోకి చూడాలంటే వాళ్ళు భయపడిపోతారు. అలా చేస్తా నేను. వీడేంట్రా, వీడి కోసం మనం వెతుకుతుంటే వాడే మన దగ్గరకు వస్తున్నాడు. ప్రెసిడెంట్ గారు, మీరు చేసేది చాలా తప్పు.
తెలుసయ్యా నాగరాజు, మానేయాలనుకుంటున్నా కానీ మానలేకపోతున్నా. ఇది లేకపోతే ఏ పని జరగట్లా. నేను చెప్పేది మా స్థలం గురించి. ఒరే నాగరాజు, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. చెప్పిన మాట వింటావా, మా వాళ్ళ చేతిలో గొడ్డు దెబ్బలు తింటావా? చెప్పు. మీ మంచిగా చెప్తున్నాను. ఆ దెబ్బలు పడకుండా ఉండాలంటే నేను చెప్పింది వినండి. ఏంట్రా నా కొడక, తొక్కి చంపేస్తా. వీడికి నువ్వెందుకన్నా ఎముకలు విరిచేస్తా. ఆ ప్రెసిడెంట్ గారినే తెలివితో కొట్టాలి. ఇది ఎమ్మెల్యే గారి ఇల్లు. నువ్వు జరిగింది మొత్తం చెప్పు, మనం రైతులు అని చెప్పు. ఆయన అర్థం చేసుకుంటాడు, మనకు సొల్యూషన్ దొరుకుద్ది. నువ్వే ఇల్లు, నువ్వు వెళ్ళడమే కరెక్ట్. చెప్పరా, మనం ఎంత అంటే అంత ఎమ్మెల్యే గారు. ఏం చెప్తే అది, ఎంత అంటే అంత. నీకెందుకు, నేనున్నారా, చూసుకుంటా. ఓకేనా? ఏంటమ్మా, ఎవరు నువ్వు? ఏం కావాలి? ఎమ్మెల్యే గారిని కలవాలండి. రే, ఎవరా సీను? లోపల రమాను. మన పక్కూరన్న చిన్న గొడవ అయింది, నీతో చిన్న పని నుండి వచ్చాడు. నమస్కారం అండి ఎమ్మెల్యే గారు. నమస్తే. ఏంటమ్మా, ఏంటి విషయం? మాది పక్కనే ఉన్న సిరిపురం అండి ఎమ్మెల్యే గారు. ఏంటి సమస్య? మాకు 30 సెంట్ల భూమి ఉందండి. ఎవరో శెట్టి గారు అంట మా పొలం లాక్కున్నాడు, దౌర్జన్యం చేస్తున్నారు. ఆ స్థలం తాలూకు పేపర్లు ఉన్నాయమ్మా నీ దగ్గర? ఉన్నాయండి. నాగరాజు అంటే నువ్వేనా? అవునండి. గవర్నమెంట్ లెక్కల ప్రకారం మీ పేరు మీద ఉందా? సర్వే చేయించారా? సర్వే చేయించామండి ఎమ్మెల్యే గారు. సిరిపురం అంటే మీ ప్రెసిడెంటు రఘు కదా? అవును సార్, రఘు కూడా మావాడే సార్. అతను శెట్టితో చేతులు కలిపి నన్ను కొట్టించాడు, నన్ను చంపాలని కూడా చూశాడు సార్. మీ గురించి తెలుసుకొని మీ న్యాయం చూపిస్తాను మీ దగ్గరికి వచ్చాం. ఇక మీరే న్యాయం చేయాలి సార్. బాధపడమాకమ్మా, నేను చూసుకుంటాలే. అరే శ్రీను, ఆ సిరిపురం ప్రెసిడెంట్కి ఫోన్ చేసి వెంటనే రమ్మను, త్వరగా రమ్మను, అర్జెంట్. ఆ ప్రెసిడెంట్ మీ పేరు వాడుకొని చాలా ధర్నాలు చేస్తున్నారు సార్. ఇసుక క్వారీలు, దందాలు. దానివల్ల మీకు మీ పార్టీకి చాలా అంటే చాలా చెడ్డ పేరు వస్తుంది సార్. అతను అలా చేయడం వల్ల మాలాంటి పేద ప్రజలు ఇంకా ఇంకా ఇబ్బంది పడుతున్నారు సార్. నమస్తే శంకరన్న, ఏంటి అర్జెంట్గా రమ్మన్నారంట? ఏంటి రఘు, మీ వాళ్ళ మోసం చేసి ఆ సెట్కి ఎవరికో సపోర్ట్ చేస్తున్నావు అంటే ఏంటి? బుద్ధుందా నీకు అసలు? అదేం లేదన్నా, అది చిన్న మ్యాటర్ అంతే. చిన్న మ్యాటరా? వాళ్ళకి అదే రా జీవనాధారం. ఇంకొకసారి ఇలాంటి వాళ్ళు జీవితాలతో ఆడుకున్నామంటే అడ్రస్ లేకుండా చేస్తారు. ల్యాండ్ సెటిల్మెంట్ కానీ ఇసుక కోరేల జోలికి కానీ వీటి జోలికి వెళ్ళమాక నువ్వు, వెళ్ళా.
ఎరా నా కొడక, నా మీద ఎమ్మెల్యే కంప్లైంట్ ఇస్తారా? ఏంట్రా మీ ధైర్యం? వీడి కాదన్నా, వీడి ధైర్యం వీడు అన్నన్నా. ఏరా, నువ్వు పెద్ద మగాడవని ఇక్కడ టాకు నడుస్తుంది. ఇప్పుడు నీ తమ్ముడు నా దగ్గర చావు బతుకుల్లో ఉన్నాడు. నువ్వు నిజంగా మగాడివైతే త్వరగా వచ్చి కాపాడుకో. వస్తున్నారా నా కొడక?